గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ధనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్క సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుత్రి మీద ఆశీనుడు మా ప్రియ పర్లకు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి సజీవమైన నామములో ఈ చిన్న పరిచయను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మరలా చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లి నడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అనేను.
కాబట్టి ఇక్కడ ఆ ఫలించుటను గూర్చినటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ద్రాక్ష చెట్టుకు నిజముగా చావు లేదు, 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది. మానవులమైన మనమే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. చూడండి 91వ ఆ కీర్తన చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, 10వ వచనం, 90:10. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అని. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. కనుక నీవు లేక నేను ఫలించాలి అంటే 3 సువార్తలలో కూడా చాలా స్పష్టముగా దేవుడే ఉపమాన రీతిగా మాట్లాడినాడు. చూడండి, మొదటి మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ అధ్యాయము అంతట్లో కూడా పరలోక రాజ్యమును గురించిన అనేక ఉపమానములు శిష్యులకును జనసమూహములకును యేసయ్యే తెలియపరచుట. పరలోక రాజ్యం అందులో మొదటి ఉపమానమే విత్తనము గురించి తెలియపరచుట. చూడండి 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. మత్తయి సువార్తలో 100 60 30 ఫలించుటను గురించి వ్రాయబడి ఉన్నది. మరి మార్కు సువార్తలో ఏమైనా వ్రాయబడి ఉన్నదో చూడండి, 4వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. మత్తయి సువార్తలో 100 60 30, మార్కు సువార్తలో 30 60 100 మరి ఫలించుతారు అని వ్రాయబడింది. మరి లూకా సువార్తలో ఏమని వ్రాయబడి ఉన్నది? లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. 100% అలా ఉన్నారా? 100కి 100 ఓపికతో ఫలించడం అన్న మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించుట. వాక్యం వింటున్నారే కానీ ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తున్నారు. ఫలాలు లేని జీవితం. నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నాడు అనేకులు చర్చికి వెళ్తారు, ధనికులు వెళ్తారు, దరిద్రులు వెళ్తారు. ఆస్తి అంతస్తులు కలిగిన వారు వెళ్తారు, పేదవారు వెళ్తారు.
అని ఎంతమంది యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వింటారు? మంచి మనసు, నా గురించే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పుంటారు? నీ గురించి దేవునికి తెలియదా? చూడండి, కీర్తనకారుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావో. యోగ్యమైన మంచి మనసు ఎక్కడుందండి? ఆదాముకుందా? అవ్వకుందా? మరి సంసోనుకుందా? ఎవరికుంది? అందుకే నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏంటి నీ మాట? నిజమా? ఆ పండు అంత రమ్యమా? దురాత్ముడు నిన్ను ఏ విధానంలోనికి నెట్టివేస్తున్నాడో జాగ్రత్త సుమా. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినడం, దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలి. రైతులు అడిగితే చెప్తారండి, పొలంలో వేసిన పంట, అది వరి కానీ, గోధుమ కానీ, జొన్న కానీ, రాగి కానీ, అది వంకాయ కానీ, అది దొండకాయ కానీ, బెండకాయ కానీ, అది టొమాటో కానీ, పచ్చిమిర్చి కానీ, సాధక బాధకాలు రైతుకు తెలుసు. ఎలా పండించాడు? అంతగా కష్టపడిన 30 60 100 ఫలించిన వారు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఒకడు శత్రు దేశంలో, అతడే ఇస్సాకు. ఎలాగైనా ఫలించాడప్ప. యోగ్యమైన మంచి మనసు, దేవుని వాక్యం, దేవుని మాట, ప్రార్థన జీవితం, పొలములో ప్రార్థించడం, నన్ను అవలంబించి నడుచుకుని ఓపికతో ఎదురు చూచి 100కి 100 శత్రువులు సైతం ఆశ్చర్యపోనట్లుగా దేవుడు చేయగల సమర్థనీయుడు. నువ్వెలా ఫలిస్తున్నావు? 30 60 100 లేక 100 60 30 పైనుంచి కిందకి గ్రాఫా, లేక కింద నుంచి పైకి? నేనైతే మెట్టుకు మెట్టు ఎక్కుతూ వెళ్ళాను. 30 60 100. నేను మెట్టుకు మెట్టు ఎక్కుతూ ఉన్నా. 60 దాటాను, ఇంకా 100కి చేరుకోలే. ఆ దేవుడు సజీవుడు. అంచెలంచెలుగా మెట్టుకు మెట్టు 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 మీద క్రిందకి దిగనీయకుండా పైకి ఫలించాలి అంటే ఎవరు కారకులు? నీవు కదా, నీ జీవితం కదా. ఎందుకు నీ జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటావు? ఓ సహోదరి, సహోదరుడా, అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఫలించాలి అంటే 22వ అధ్యాయం 29వ వచనం, తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా.
అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిల్చును. ఎవరండి రాజుల ఎదుట నిలిచింది? దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో, యోసేపు. రాజుల ఎదుటే. అబ్రహాము, అబీమెలెకు రాజు భయపడ్డాడు, ఏందయ్యా బాబు అని. ఈవెన్ ప్రవక్త అయిన యోనా ఓడలోని వారందరికీ భయభ్రాంతులు కలిగించాడు. సృష్టికర్తను, ఎబ్రియుడను, సృష్టికర్తకు వ్యతిరేకముగా నడుచుకుంటున్నందుకు భయపడిపోయారు. అందుకే అతడు యథార్థం చెప్పాడని వారు ఏమంటారో తెలుసా? అన్య జనాంగం, అందులో ఓడలో ఉన్నవారు, అన్య దేవతలను పూజించిన వారు, నిర్దోషిని చంపితివన్న నేరము మా మీద మోపకుందురు గాక. ఆమె దేవుణ్ణి కనపరచగలిగారండి, స్తుతించగలిగారు. నువ్వు ఎలా ఉన్నావు? యోగ్యమైన మంచి మనసుందా? మరి నా వంటి మంచి మనసు ఉన్నవారు లోకంలోనే లేరు, సంఘంలోనే లేరు, కుటుంబంలోనే లేరు, మా బంధువుల్లోనే లేరు. మీకు తెలుసా? నాకేం తెలుసండి? కాబట్టి వాక్యం వింటున్నారే కానీ చాలామంది వినరు. ఏదో వస్తారు, కూర్చుంటారా, ఫ్యాన్ గాలి కొంచెం, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు, రకరకాలుగా కూర్చుంటారు. పద్ధతిలో చెప్పకూడదు. బోడి నొప్పులు అంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు. ఎందుకు వస్తున్నాయి? వృద్ధాప్యంలో రావాలి. నీ యవ్వన జీవితంలో నీవు ఏంటి కారణమని ఎప్పుడైనా గ్రహించావా? ఉద్యోగ భారం అనుకుంటున్నారా? నెవర్ నెవర్. బక్సింగ్ గారు, దైవజనుడు బక్సింగ్ గారు తను యొక్క కోమాలోకి వెళ్ళేంత వరకు కూడా మోకాళ్ళ ప్రార్థనే. ఆ వయసులో కూడా, అంత వయసులో కూడా మోకాళ్ళ ప్రార్థన, రాత్రంతా. అది కూడా దేవుని యొక్క ఆజ్ఞ తనకు ఇవ్వబడేంత వరకు నాకు ఒక పని కావాలి, ఒక ఆత్మను రక్షించాలి, మంచి దారిలో ప్రవేశింపచేయాలి, వారు ఫలించాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు విస్తరించాలి అనే ఆకాంక్ష, గురి, పట్టుదల. అందుకే దేవుడు ఆశీర్వదించాడు మొట్టమొదటే. అప్పటికి ఆదాము కూడా పుట్టలే. చూడండి, మొట్టమొదటి అధ్యాయం 28వ వచనం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. సృష్టిని కలుగజేసిన తరువాత ఎవరిని తన యొక్క ప్రణాళికలో, తన చిత్తములో, తన ఆలోచనలో ఏర్పాటు చేసుకున్నాడో చూడండి అన్నమాట. దేవుడు వారిని, స్త్రీని, పురుషుని, వారిని ఆశీర్వదించెను ముందుగానే. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. దేవుని ఆశీర్వాదం. నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, నువ్వు విస్తరించాలి. అనేకులు ఫలాలు లేని జీవితం, అభివృద్ధి లేని జీవితం, విస్తరించలేని జీవితమా. చాలామంది విస్తరిస్తూ ఉంటే అప్పుడే వస్తారు దురాత్ముడు వాళ్ళల్లో, చదిపి వేస్తారు, చెరుపుకుంటారు.
అందుకే పరమగీతంలో చక్కటి మాట ఉంది చూడండి. పరమగీతంలో 2వ అధ్యాయం 15వ వచనం, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. పూత పట్టే సమయంలో సంఘము అభివృద్ధి చెందే సమయంలో, ఫలించే సమయంలో, విస్తరించే సమయంలో ఈ దురాత్మడు ఏం చేస్తాడంటే సంఘంలో అనేకులలో నక్కల్లాగా, గుంట నక్కల్లాగా పాడు చేసేస్తారు, సర్వనాశనం చేస్తుంటారు కదంటారా. చాలామంది ఒక మాట అంటారు, ఏమంటారంటే మా పిల్లలు మాకు లోబడలేదు. ఈనాడు సంఘములో కూడా అది భేద అభిప్రాయాలు, అభివృద్ధి సన్నగిల్లుట, అభివృద్ధిని పక్కన పెట్టి అది మా స్వాధీనములో ఉండాలి, మా ఆధీనములో ఉండాలి. కోతిని ఆడించినట్లు, బొమ్మను ఆడించినట్లు మేము ఆడినట్టు ఆడాలి, పాడినట్టు పాడాలి అన్నట్లుగా సంఘములో దురాత్ముడు ఆవరించినటువంటి వారు ప్రవర్తించుట. ఎవరి మీదకి ఆవరిస్తుందో అది నేను చెప్పలేను, అది నీకు తెలియాలి, నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా ఆదికాండం 49వ అధ్యాయం 22 నుంచి 26 వచనం వరకు చదువుతున్నాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. కాబట్టి యోసేపు యొక్క జీవితం ఎంత స్పష్టంగా, యోసేపు ఇప్పుడు, మోషే ఎప్పుడు పుట్టాడు, మోషేకి ధర్మశాస్త్రము ఇచ్చి 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు తెలియజేయమని చెప్పింది. ఇప్పుడు 10 ఆజ్ఞలు రాకముందే యోసేపు యొక్క అనుదిన జీవితంలో 10 ఆజ్ఞలను అనుసరించి నడిచినాడు. ఆజ్ఞలు లేనప్పుడే అన్నిటిని పాటించినాడు. ఆజ్ఞలు వచ్చిన తరువాత ఎలా ఉన్నారు? యోసేపు ఆనాడే అబద్ధం చెప్పేవాడు కాదు, హత్య చేసేవాడు కాదు, వ్యభిచరించేవాడు కాదు. తను అలాగున నడుచుకొని దేవునికి ఇష్టడైనాడు గనుకనే ఐగుప్తు దేశానికే ఫలించడి కొమ్మ. ఈ బికేమ్ ఏ కింగ్ ఆఫ్ ఈజిప్ట్, రాజైనాడు. ఎంత గొప్ప సంగతి. మూడవదిగా యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. సంఖ్యాకాండం 14వ అధ్యాయం
30వ వచనాన్ని చదువుతున్నాను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశంలో మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. 8-9 వచనాలు ఇదే. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకూడనిది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడెను. కీర్తనలో 147వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాను. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడము. సియోను, నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోషువ 23వ అధ్యాయం 'క్షమించండి, ఇప్పటికే షార్ట్ మెసేజ్ 25 నిమిషాల పైన అయిపోయింది. కాబట్టి నీవు ఫలించాలి అంటే దేవుని ఆజ్ఞలు విని మంచి యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించినట్లయినచో ఓపికతో ఫలించగలరు. దేవుడి మాటలు దీవించనుగాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.